వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నందిగాం విచ్చేసిన ఏపీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వీరప్ప వెంకటేశ్వర గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థి నన్ను బలపరిచినందుకు సంజీవాబు తెలియజేయడానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక వెంకటేశ్వర గారు చెప్పినట్టు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ అంటాడు, కానీ ఎక్కువగా మోసం చేసింది బడుగు బలహీన వర్గాన్ని, ముఖ్యంగా దళిత జాతికి కేటాయించిన 27 స్కీమ్స్ రద్దు చేసేసి ఈరోజు సప్లాన్ నిధులు కానీ కార్పొరేషన్ నిధులు కానీ అన్నింటినీ కూడా దుర్వినియోగం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ విధంగా బడుగు బలహీన వర్గాలకి దళితులకి స్కీమ్స్ కేటాయించారు, సప్లాన్ నిధులు తీసుకొచ్చారు, కార్పొరేషన్ లోన్లు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఎంతోమందికి ఇన్నోవా కార్లు కానీ ఎట్టిగా కార్లు కానీ జేసీబీ మెషిన్స్ కానీ సప్లాన్ నిధుల ద్వారా వాడల్ని డెవలప్ చేయడం కానీ ఈరోజు దళిత వాడల్లో ఉచితంగా అనుభవిస్తున్న జీవన్ జ్యోతి కూడా అరువు చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన భిక్ష. అదేవిధంగా దళితుల్ని విదేశాలు పంపిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 27 స్కీమ్స్ రద్దు చేసేసి ఈరోజు ఎక్కువగా మోసం చేసింది బడుగు బలహీన వర్గాలనే. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు చెప్పేది మేము పదే మాయ మాటలు ముద్దులు పెట్టే నాయకులు నమ్మొద్దు. నిజంగా మన కోసం మన అభివృద్ధి కోసం కష్టపడే నాయకులకి మనం ఓట్లు వేయాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వస్తేనే మళ్ళీ మనకి గతంలో ఉన్న లోన్లు కానీ ఇవన్నీ కూడా స్కీమ్స్ కానీ వస్తాయి. కాబట్టి ఈరోజు పేరుమూల నాయకుడు వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా మందకృష్ణ మాదిగ గారు, వీళ్ళందరూ కూడా తప్పకుండా బాబు గారు వస్తేనే మాదిగలకి మళ్ళీ న్యాయం జరుగుతుందని నమ్మటం, వాళ్ళు మాకు మరి ఈ విధంగా మద్దతు తెలియడం చాలా సంతోషకరం. తప్పకుండా మేమందరం కూడా కలిసి ఈ సైకో ప్రభుత్వం మీద పోరాడతాం. ఈ సైకో ప్రభుత్వాన్ని గద్దె తెప్పడమే లక్ష్యంగా పోరాడతాం. కాబట్టి మంచి మెజార్టీతో రేపు ఎన్డీఏ కూటమి రాష్ట్రంలోకి రాబోతుంది. నందిగాం నియోజకవర్గంలో కూడా మంచి మెజార్టీతో మేము రాబోతున్నాం. తెలుగుదేశం పార్టీ అణగారిన కులాలు అణగారిన వర్గాల పక్షాన నిలబడినటువంటి తెలుగుదేశం పార్టీకి మాదిగలకు అన్ని రంగాల్లో సామాజిక న్యాయం చేయాలని, అన్ని రంగాల్లో వెనుకబడ్డ మాదిగల్ని అభివృద్ధి పరచాలని చంద్రబాబు నాయుడు గారు మాదిగలకి హామీ ఇవ్వటం అనేది జరిగింది. కాబట్టి చంద్రబాబు అధికారంలోకి వస్తేనే మాదిగల భవిష్యత్తు ఉంటుందని ఆంధ్ర రాష్ట్రంలో మాదిగ సంఘాలు మొత్తం కూడాను ఆయనకి మద్దతుగా ఈ ఎన్నికల్లో ఉండాలని జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీని ఈ కూటమిని గెలిపిస్తేనే అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధిస్తామని, అదేవిధంగా మాదిగలే కాదు ఇవాళ అనేక కులాలు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు దారిమల్లాయి. ఎస్టీలకు చెందినటువంటి ఎస్సీలకు చెందినటువంటి 27 పథకాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా రద్దు చేయబడ్డాయి. అదేవిధంగా ఇవాళ దళితుల మీద దాడులు జరుగుతున్న దళితులకు భద్రత లేకుండా పోయింది. కాబట్టి దళితులపైనే ఏ దళితులైతే ఆయనకి అండగా నిలబడి ఓట్లేసి అధికారం తీసుకొచ్చారో ఆ దళితులకి ఈ రోజున రాష్ట్రంలో వాళ్ళకి ఒక భద్రత లేదు, స్వేచ్ఛ లేదు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కూడా దారి మళ్ళాయి. ఇవాళ భూమి కొనుగోలు పథకం లేదు. ఇవాళ ఎక్కడ చూసినా దళితులు రోడ్డెక్కి తమ హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రం కేవలం ఎస్సీ ఎస్టీలే కాదు, ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు. ఈ రాష్ట్రంలో మరి స్టీల్ ప్లాంట్ లేదు, పోలవరం ప్రాజెక్టుకి నిధులు లేవు, విభజన హామీలు లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇవాళ మహిళలకు కూడా రక్షణ లేదు. కాబట్టి ఎన్నో సమస్యలు ఉన్నటువంటి ఒక నియంతృత్వ పాలన జరుగుతుంది జగన్మోహన్ రెడ్డిలో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అన్ని కులాలకు ఏదైతే వాగ్దానాలు చేశాడో, హామీలు ఇచ్చాడో అవన్నీ మోసం చేసి ఇవాళ రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను దారి మళ్లించి ఇవాళ నవరత్నాలకి దారి మళ్లించడం వల్ల ఇవాళ అణగారిన కులాలు, అట్టడుగు కులాలు ఎక్కడ అంటే అక్కడే ఉండిపోయినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే దళితులు బానిసలుగానే జీవించాల్సిన పరిస్థితి వస్తుంది. దళితులు పక్క రాష్ట్రాలకు కూడా వలసపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ పరిస్థితులు మారాలంటే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే ఆయన గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని సక్రమంగా అమలు చేసి ఎన్ఎస్ఎఫ్డిసి పథకాలని అమలు చేసి 1000 మందికి కార్లు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి ఎస్సీ ఎస్టీల అభివృద్ధి చెందాలంటే, మాదిగల అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలనే ఒక లక్ష్యంతో మేము రాష్ట్రం అంతా పర్యటన చేస్తూ ఉన్నాం. దీనిలో భాగంగానే జనసేన అట్లాగే బీజేపీ
బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తంగిరాల సౌమ్య గారంటే వాళ్ళ నాన్నగారికి ఇక్కడ మంచి పేరుంది. ఆ మంచి పేరే కాదు, ఆమె గారు వస్తే అన్ని కులాలని చేరదీసుకొని అన్ని వర్గాల భవిష్యత్తు కోసం ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఆమె పాటుపడేటటువంటి మహిళా నాయకురాలు. ఎస్సీ బిడ్డ, ఎస్సీ నియోజకవర్గంలో కలిసికట్టుగా అందరూ కూడా అన్ని వర్గాలు, అన్ని కులాలు అత్యధిక మెజారిటీతో ఆమెను గెలిపించుకోవాలి. అది ఒక్కటే కాదు, ఈ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఈ పార్లమెంటు విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేసినేని శివనాథ్ చిన్ని గారిని 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవాలి. సౌమ్య గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటేనే మాదిగలకు భవిష్యత్తు ఉంటుంది. మాదిగలే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలంతా కూడాను ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఓట్లేస్తే మనం బానిసలుగా బ్రతకాల్సిన పరిస్థితి ఉంది. పేదరికం పోవాలంటే అన్ని కులాలు ఐక్యంగా స్వేచ్ఛగా ఉండాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా మనం పాటుపడాలని సందర్భంగా తెలియజేస్తూ తంగిరాల సౌమ్య గారిని అత్యధిక మెజారిటీతో అన్ని కులాలు ఐక్యమై అందరూ కూడా అభ్యుదయవాదులు కానీ, మేధావులు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ అందరూ తంగిరాల సౌమ్య గారికి అండగా ఉండి వాళ్ళ నాన్నగారిని కూడా దృష్టిలో పెట్టుకొని తంగిరాల ప్రభాకర్ గారంటే ఈ నియోజకవర్గంలో ఒక మంచి పేరుంది, అభ్యుదయవాది. ఆమె బిడ్డ కూడా అదే బాటలో నడుస్తుంది కాబట్టి మనందరం కలిసి ఆమెను గెలిపించుకోవాలని మరి ముఖ్యంగా మాదిగలకి సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం.